అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మహిళల భద్రత సైబర్ అవగాహనపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు, బాలికలు స్టాకింగ్, సైబర్ స్టాకింగ్, సోషల్ మీడియా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే పోలీసులను సంప్రదించాలని, మహిళలకు చట్టపరంగా ఉన్న హక్కులు, రక్షణలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకుండా డిజిటల్ భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కలిసి స్టాకింగ్ అంటే వెంబడించటం, అమ్మాయిని కానివ్వండి అబ్బాయిని కానివ్వండి, ఎవరైతే స్టాకింగ్ అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఇక్కడ యూనివర్సిటీలో, కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఒక సెషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి ఇది చాలా సాధారణమైన విషయంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వెంబడించడం అనేది చూపిస్తుంటారు సినిమాల్లో కానివ్వండి. అంటే అది ప్రేమ అని, అది రొమాన్స్ అని అలా చూపిస్తుంటారు సినిమాల్లో కూడా. కానీ స్టాకింగ్ అనేది ఒక క్రైమ్. చాలా మంది ఆడపిల్లలకు కూడా తెలియదు. ఒకళ్ళు మనల్ని వద్దన్నా కూడా, మనం ఆపండి అన్నా కూడా ఇంకా మనల్ని వెంబడిస్తున్నా, లేకపోతే మెసేజెస్ పంపిస్తున్నా, గిఫ్ట్స్ పంపిస్తున్నా, లెటర్స్, లేకపోతే ఫోన్లో కూడా కొంతమంది స్టాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అకౌంట్ హ్యాక్ చేయటం, అన్వాంటెడ్ మెసేజెస్ పంపించటం, వల్గర్ మెసేజెస్ ఇవన్నీ కూడా చాలా మందికి అమ్మాయిలకి జరుగుతూనే ఉంటుంది. కానీ వాళ్ళకి అది ఏంటి అనేది గుర్తించడం తెలియట్లేదు, అది స్టాకింగ్ అని తెలియట్లేదు. సో అసలు స్టాకింగ్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎలా రికగ్నైజ్ చేయాలి, మనం రికగ్నైజ్ చేశాక దాన్ని ఎలా రిపోర్ట్ చేయాలనేది ఈరోజు తీసుకున్న అవేర్నెస్ సెషన్. ఎందుకంటే చాలా మంది ఇందాక సుప్రజ గారు ఐపీఎస్ కూడా మాట్లాడేటప్పుడు కొన్ని కేస్ స్టడీస్ కూడా చెప్పారు. ఆడపిల్లలే కానివ్వండి, గర్ల్సే కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా ఈ స్టాకింగ్కి వేధించబెట్టడం, దానివల్ల వాళ్ళ కుటుంబాలు కోల్పోవటం, లేకపోతే చివరికి ఆత్మహత్య చేసుకోవటం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కమిషన్ విమెన్ కలిసి స్టాకింగ్ అంటే